డాక్టర్ ప్రశాంత్ గారి క్లినిక్‌కి 3 ఇయర్స్ నుంచి వస్తున్నామమ్మా మేము. అయితే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు పన్నులో ప్రాబ్లమ్ ఉందని చేశారు. ఇంకా ఏం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత పన్ను నొప్పిగా ఉందని వచ్చాను. చూస్తారు కదా అని వస్తే చూసి వేరే డాక్టర్స్ అయితే ఈ పన్ను ప్రాబ్లమ్ ఉందని చెప్పి డబ్బుల కోసం ఏదో ఒకటి చిన్నది చేసినా డబ్బులు తీసుకుంటారు. కానీ ప్రశాంత్ అలా కాదు. పన్నులో ఏ ప్రాబ్లమ్ లేదు. మీరొచ్చారా అండి చాలా థాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. ఏం ప్రాబ్లమ్ లేదని. కానీ లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చెళ్ళి కూడా 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు పళ్ళు నొప్పిగా ఉన్నాయి తీయించేయాలని చెప్పి మా అమ్మాయి తీసుకొచ్చిందండి డాక్టర్ శైలజ. తీసుకొస్తే నేను వద్దు నాకు ఏ ప్రాబ్లమ్ లేదంటే తీసుకొచ్చింది. ఆ అబ్బాయి చూసారు ప్రశాంత్ గారు. చూసి చెప్పారు, "పళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. ఊరికే క్లీన్ చేస్తామని" చెప్పి చేశారు. చేసిన వెంటనే తగ్గింది. అదే వేరే డాక్టర్ అనుకోండి, ఏదో చేస్తారు. వందలు, వేలు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ అబ్బాయి అలా కాదు. చాలా న్యాయంగా ఉంటూ, మర్యాదగా చేస్తారు. ఇలాంటి డాక్టర్లు ఉంటే చాలా మంచిది పబ్లిక్‌కి. అలాంటి అబ్బాయి ఉండాలి. ఎందుకంటే నేను కోరుకునేది ఇలాంటి డాక్టర్స్ ఉండాలనే. ఒకప్పుడు నేను టీడీపీలో పనిచేశానండి. చేశాను. కౌన్సిలర్‌గా చేశాను మౌలాలీలోను. నేను అప్పుడు కూడా అలాగే ఆయనలాగే ఫ్రీ సర్వీసుల్లాగా చేసేదాన్ని. ఇప్పుడు తనను చూస్తున్నాను నేనిప్పుడు. అలా వర్క్ చేసే మనుషులు బానే ఉన్నారు ఇప్పుడు కూడానని. ఇలాంటి వాళ్ళు పబ్లిక్‌కి చాలా అవసరం వస్తారు. అలా చెయ్యాలి. ఎవరైనా కానీ అంత మంచి మనుషులు ఒక్కొక్కళ్ళు కనిపించాలి నాకు. ఇప్పటికి ఫస్ట్ టైమ్ చూసింది ఒక్కాయన్నే చూశాను. అలా చేసే మనిషిని జనాల్లో మంచి పేరు రావాలని, అంతేకాని డబ్బు కోసం పనిచేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా కానీ డాక్టర్స్ ఉన్నా ఎవరున్నా కానీ ఈ ప్రశాంత్‌లాగే పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలమ్మా మీరు కూడాను. ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. తను అలా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం. ఇలా ఉండాలనే కోరుకుంటున్నాను నేను పబ్లిక్‌ని. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నో సో మచ్. మెన్షన్ అమ్మా. హ్యాపీగా ఉండండి. మంచిగా తినండి. మీరు చెప్పడమే చాలు.